నమస్తే దైవత్వం ఛానల్ కి స్వాగతం. మనలో ఉన్న ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య, వాస్తు, సంఖ్య, ఆగమ, ఖగోళ, గణిత, వేద స్మార్త, ధర్మశాస్త్ర పండితులు, భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనలోని ధర్మ సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. అయితే గురువు గారు, సాధారణంగా అంటూ ఉంటారు, తొందరగా చనిపోతే మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్లిపోతాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా, మరి నిజంగానే మంచి వాళ్ళని తీసుకెళ్తాడంటారా? అది కరెక్ట్ కాదమ్మా. మంచి వాళ్ళందరినీ కూడా త్వరగా తీసుకువెళ్తున్నారు, చెడ్డ వాళ్ళని ఉంచుతారనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యాన్ని బట్టి, పూర్వజంలో ఉండే గ్రహస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు జాతకపరంగా శని, కుజ, రవిగ్రహాలు అనేవి బాగలేకపోతే ఏ మనిషి చనిపోతాడు. మంచి చెడుకు తారతమ్యం లేదు. ఊరికే నానుడు ఎవరో ఒక వ్యక్తి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని చెడ్డవాడని ఎవరనరుగా అంటారా? దుర్మార్గుడైన దుష్టుడైన వాడు మంచివాడే అంటారు. మంచివాడండి, ఆ వ్యక్తి చాలా మంచివాడండి, నెంబర్ 1 అండి, మాకు చాలా చేశారు. మనిషి ఉండగా ఎవరు కూడా పొగడు, చనిపోయిన తర్వాత మహా పొగుడుతుంటారు ఆ మనిషి. కానీ మనిషి చనిపోయిన తర్వాత చెడ్డవాడని చెప్తే చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళు వ్యతిరేకత భావాలని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఒక చెడ్డ మనిషి చనిపోయిన తర్వాత మనం చెడ్డవాడండి, వీడు పెద్ద దుర్మార్గుడండి, లఫుట్ వ్యక్తిని అంటారు. అన్న తర్వాత ఆ చుట్టాలు ఏమంటారు? అన్నవాడిని బాగా తిడతారు. అవునా? అందువల్ల మంచివాడిని ఎప్పుడూ కూడా, మంచి అయినా చెడ్డైనా కూడా సమయం వచ్చి సందర్భం వస్తే అతనికి వెళ్ళాలని లోకంలోకి వెళితే వెళ్ళిపోతారు. దానికి మంచి చెడుకు తారతమ్యం లేదు. చాలా ఊరికే నానుడు అది. అలా అనుకుంటే మంచి చనిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళు అలా అని ఎప్పుడు ప్రాతిపదిక తీసుకోకూడదు. అది రాంగ్ ప్రొటెక్షన్. యాక్చువల్గా అయితే చనిపోయిన వ్యక్తులందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. 2 రకాల ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అన్ని రకాల పర్సన్స్ దేశంలో ఉంటారు, దానిలో ఏం డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ మనం ఊరికే నానుడి మాత్రమే. అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితం వల్ల వాళ్ళు ముందు వెళ్తారు, కొంతమంది వెనక్కి వెళ్తారు, కొంతమంది మధ్యలో చనిపోతారు, రకరకాలుగా ఉంటుంది వాళ్ళకి. అలానే బాగా 90 ఏళ్ళు బతికిన వ్యక్తి చెడ్డవాడని చెప్తామా, 50 ఏళ్ళ చనిపోయిన వ్యక్తి మంచివాడని చెప్తాం. అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఊరికే నానుడు చెప్పుకుంటున్నారు అంతవరకే అమ్మా. చాలా సంతోషం గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. మాకు ఎన్నో తెలియని విషయాలను తెలియజేశారు. చాలా సంతోషం. తప్పకుండా. థాంక్యూ సో మచ్. చూశారు కదా, మనం అడిగిన ధర్మ సందేహానికి మల్లికార్జున శర్మ గురువు గారు ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.